అక్షయ్, అవని వాళ్ళు కాఫీ తాగుకుంటూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పార్వతి బామ్మగారు అయితే అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటిది మా ఇంట్లో ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అవని వైపు చాలా కోపంగా చూసి, ఏంటి నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఆయనకి బోర్ కొడుతుందంట. అందుకే కాఫీకి తాగడానికి కంపెనీకి రమ్మన్నారు. అందుకే ఇలా వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అవ్వా అని చెప్పేసి అనుకుంటూ అవని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి అయితే చాలా కోపంగా అక్షయ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఏంట్రా ఏం మాట్లాడుతుందిరా ఇది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం లేదు లేదమ్మా, తను చాలా చాలా అబద్ధం చెప్తుంది, అది తప్పుగా మాట్లాడుతుంది, నేనేమీ పిలవలేదు, తనే వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం నువ్వు పిలవకపోతే మన ఇంటికి ఎందుకు వస్తుందిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవును ఆయనే స్వయంగా పిలిచారు, కాఫీ తాగి వెళ్దురు గాని రండి అని పిలిస్తే ఇలా వచ్చి కాఫీ తాగి పెట్టాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని అక్షయ్ వైపు చూసి, సరే సరే కాఫీ తాగాను కదా, దానికి డబ్బులు ఇవ్వాలి కదా, నేను వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ ఒక్కసారిగా ఆగి, అవును నేనెందుకు డబ్బులు ఇవ్వాలి, నేనే కదా పాలు ప్యాకెట్ కొనాను, నేను పాలు ప్యాకెట్ కొన్నాను, మీరు టీ పెట్టారు, సరిపోయింది కదా అత్తయ్య అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తయ్య వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే చాలా కోపంగా అవని వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవును మీకేం తెలుసులేండి, అయినా మీకు సరిపోయింది కదండి, నేను పాలు ప్యాకెట్ కొన్నాను, మీరు కాఫీ పెట్టారు అంతే కదా, మరి ఇంకా ఏమీ మన ఇద్దరు భేదాలు లేవు కదా, నేను వెళ్ళి వస్తానండి అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఇదేంటి నన్ను ఎలా ఇరికించేసి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం చాలా కోపంగా అక్షయ్ వైపు చూస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, ఏంటమ్మా నేను మాత్రం పిలవలేదు, తనే వచ్చి స్వయంగా కాఫీ పెట్టుకొని మరీ తాగింది తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం, ఏంట్రా మాకు కథలు చెప్తున్నావా, కథలు మాకు తెలియదు అనుకుంటున్నావా ఏంట, మీరు తాగడం మేము స్వయంగా చూసామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది.